సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్నింగ్ తెలుగు. సో ఈ రోజు మీకోసం అయితే బిగ్గెస్ట్ లూట్ అయితే తీసుకొచ్చినాను. పర్ రెఫర్ అయితే మీకైతే $4 అయితే వస్తుంది. సో పర్ సైన్ అప్ అయితే మీకైతే $4 అవుతుంది. సో ఇన్స్టెంట్ లూట్ అయితే వస్తుంది. సో నాకైతే 1 అవర్లో అయితే నాకైతే లూట్ అయితే రిసీవ్ అయిపోయింది. సో మీకు కూడా 1-2 అవర్స్లో మీకైతే లూట్ అయితే రిసీవ్ అయిపోతుంది. సో నాకు ఇంకా రిసీవ్ కాలేదని అయితే ఎవరు టెన్షన్ పడకని 24 అవర్స్లో అయితే రిసీవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈరోజు పేమెంట్ ప్రూఫ్ అయితే స్కాల్ యాప్ నుంచి అయితే వచ్చింది. సో బిగ్గెస్ట్ లూట్ అనమాట. సో నేను చెప్పినప్పుడు అయితే ఎవరు అంతగా వినిపించుకోలేదు, కానీ ఈరోజు అయితే చూడొచ్చు లూట్ వచ్చింది. సో అందరు మళ్ళీ వచ్చి అన్న ఇప్పుడు ఛాన్స్ ఉందా, ఇప్పుడు చేయొచ్చా అని అంటారు. సో ఎప్పటికప్పుడు ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కాకండి, పెట్టిన వెంటనే లూట్ అయితే ట్రై చేయండి. సో ఇది చూసుకోవచ్చు, కేఎస్ఎన్ లూట్ అయితే ఇచ్చిన అనమాట. సో చాలా మంది అంటారు సో లూట్ అయితే నాకు పేమెంట్ రిసీవ్ కాలేదు అని అంటారు. సో ఒకసారి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి అయితే చూసుకోండి. సో మీకు అయితే పేమెంట్ రిసీవ్ అయిపోయి ఉంటుంది. అండ్ నేనైతే స్వాప్ వీడియో అయితే ఒకటి చేసినాను. సో ఆ స్వాప్ వీడియో చూసినట్టయితే మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమైపోతుంది. సో ఈరోజు లూట్ వీడియో వచ్చేసి మీకు అయితే మాస్టర్ బ్యాంక్ నుంచి అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ కాకుండా 3 టోకన్ అయితే వాళ్ళైతే ప్రైజ్ కూడా మనకైతే అనౌన్స్ చేసేసారు అనమాట. సో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి మాస్టర్ యాప్ని అయితే. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ మీరు క్లిక్ చేసి సైన్ ఇన్ మీరు క్లిక్ చేసేసి ఇక్కడైతే మీరైతే పిన్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. సో పిన్ కోడ్ అయితే పెట్టుకోవాలి. సో పిన్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ యాక్టివేట్ అయితే చేసుకోండి. సో మీ ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది, యాక్టివేట్ అయితే చేసేసుకోండి. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు పర్ రెఫర్ అయితే మీకైతే 1 మాస్ అయితే వస్తుంది. అండ్ 3 టోకన్ అయితే వస్తాయి. అండ్ పర్ ఇన్వైట్కి అయితే అంత అనమాట. సో ఎవరైతే సైన్ అప్ చేస్తారో వాళ్ళకు కూడా 1 మాస్ అయితే 3 టోకన్ అయితే వస్తాయి. సో ఎవరు కూడా మిస్ కావద్దు. జస్ట్ ఒక 5 to 10 days మాత్రమే ఉంది, తర్వాత ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అయితే ఉంటుంది అనమాట. సో అగ్రి మీద ట్యాప్ చేయండి, టైమ్స్ అండ్ కండిషన్ మీద. సో ఇక్కడ నుంచి మీరు బ్యాకప్ అన్న తీసుకోవచ్చు, లేదంటే లేటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాకప్ అని అయితే ఉంది కదా, సో దాని మీద కూడా క్లిక్ చేయవచ్చు మీరైతే. సో గైస్, బ్యాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక ఫేస్ కోడ్ అయితే వస్తుంది. సో దీన్ని ఎవరు కూడా షేర్ చేయకండి. సో దీన్ని షేర్ చేసినట్టయితే మీ యాక్సెస్ అనేది వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఎవరు కూడా దీన్ని మాత్రం షేర్ చేయకండి. సో మీరైతే దీని అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా దాచిపెట్టుకోండి. ఇది పక్కాగా యూజ్ అయితే అవుతుంది మళ్ళీ రీస్టోర్ చేయడానికి. సో ఎవరు కూడా దీన్ని అయితే ఎవరితో షేర్ చేయకండి. సో దాని మీద క్లిక్ చేసి బ్యాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు 3 కోడ్స్ అయితే అడుగుతుంది దాంట్లో నుంచి. సో దాంట్లో నుంచి అయితే మీరైతే ఈ 3 కోడ్స్ని అయితే చూసి దానిలోనైతే ఇక్కడ అయితే రాయాలన్నమాట. సో నేనైతే బ్లర్ చేసినాను, ఎందుకనంటే ఎవరి చేతిలో పడ్డట్టు అయితే నా అకౌంట్ యాక్సెస్ అయితే వాళ్ళు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో దానివల్ల అయితే బ్లర్ అయితే చేసినాను. సో కొందరికైతే ఇక్కడ ప్రాబ్లం అయితే వస్తుంది, వేరే లాంగ్వేజ్ వస్తుంది. సో వాళ్ళైతే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో లాంగ్వేజెస్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్లోకి అయితే మార్చుకోండి, ఎందుకంటే ఇది ఒక టిప్ అనమాట. చాలామంది అయితే అర్థం కాక ఇంకేం చేయాలో అర్థం కాక దాన్ని అయితే లీవ్ చేస్తారన్నమాట. సో అట్లా చేయకండి. సో యాప్ని అయితే మీరైతే కంప్లీట్గా లూట్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ నేమ్ అండ్ రెఫరల్ కోడ్ గాయస్. సో ఎవరైతే రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయరో సో వాళ్ళకైతే పేమెంట్ అయితే రాదనమాట. సో ఎవరుగా మిస్ అయితే కాకండి, రెఫరల్ కోడ్ పెట్టినట్టయితేనే మీకైతే పేమెంట్ వస్తుంది. సో ఫస్ట్ మెయిన్ అకౌంట్ అయితే నా రెఫరల్ కోడ్ యూజ్ చేసేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎంతమందికన్నా రెఫరల్ చేసేటప్పుడు మీ ఈ రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. దానికంటే ఫస్ట్ మెయిన్ అకౌంట్లో అయితే నా రెఫరల్ కోడ్ అయితే 100% యూజ్ చేయండి. సో ఇదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే ఉందన్నమాట. సో ఎవరైనా యూజ్ చేయొద్దు, నాకు అవసరం లేదని అనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. మీకైతే నేనైతే ఎర్నింగ్ గురించి చెప్తాను. సో నా ఎర్నింగ్ అయితే నేనైతే చెప్పాను, నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే యాక్టివ్ మీద క్లిక్ చేయండి. సో నేనైతే యాక్టివ్ చేస్తున్నాను. సో ఫస్ట్ 2 అయితే యాక్టివ్ చేయండి. నెక్స్ట్ 3 అనేది యూజ్ లేదు, కానీ యాక్టివ్ అయితే చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నాకెందుకు అనిపిస్తుంది మంచిగా ఉంటుందని యాక్టివ్ చేసి పెట్టుకుంటే. సో టోకన్స్ రిసీవ్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, టోకన్ అని అయితే ఉంది కదా, సో దానిలో ఉన్న కాపీ అయితే చేసుకోవాలి మీరైతే. ఫస్ట్ అయితే మళ్ళీ ఇంకో లింక్ అయితే ఇచ్చినాం కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ నుంచి అయితే కంప్లీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా అన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే ఇక్కడ అన్నీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీరైతే చదువుకోవచ్చు. సో చదువుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, లాగిన్ విత్ అని అయితే ఉంటాయి అనమాట. సో మీరైతే ఇక్కడ ట్విట్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ట్విట్టర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదైతే మీ ట్విట్టర్ అకౌంట్ని ఒకసారి రీడైరెక్ట్ చేసేసి బ్యాక్ అయితే తీసుకొస్తుంది. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డౌన్లోడ్ మాస్టర్ బ్యాంక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ నీడెడ్ అని అయితే వస్తుంది. సో మీరైతే గూగుల్ మీద క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. సో మాస్టర్ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకైతే జాయిన్ టెలిగ్రామ్ అనౌన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇక్కడ మీదైతే మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే ఇక్కడైతే పే చేయండి. సో నా టెలిగ్రామ్ యూజర్ నేమ్ @earning_.
తెలుగు _official అయితే నాదైతే టెలిగ్రామ్ది అయితే ఐడి అనమాట. సో మీరు కూడా మీ యూజర్ నేమ్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయిన్ మీద క్లిక్ చేసి మీరైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోవాలి. సో టెలిగ్రామ్ జాయిన్ అయిన తర్వాత కింద ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరైతే సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోతారు. నెక్స్ట్ ఫాలో ఇన్ ట్విట్టర్ అయితే అడుగుతుంది. సో ఫాలో మీద క్లిక్ చేసేసి సో ఇక్కడైతే మీకు ఒక పాపప్ వస్తుంది. సో పాపప్ మీద ఫాలో మీద క్లిక్ చేసినట్టయితే పని అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ ఏ టోకెన్ అడ్రస్ అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మీ మాస్టర్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఉంది. సో దాన్ని అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. సో అక్కడ వచ్చిన రెఫరల్ కోడ్ అయితే దాన్ని అయితే మీరైతే ఎక్కడన్నా పేస్ట్ చేసి మీరు ఎవరికన్నా రెఫర్ చేయాలనుకుంటే దాంతో రెఫర్ చేయొచ్చు. సో నేనైతే నా పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి నా మాస్టర్ బ్యాంక్లోకి వెళ్ళి. సో నేను ఎవరికి కూడా రెఫర్ అయితే చేయలేదు. సో ఇదైతే నాదైతే ఎర్నింగ్ అనమాట ఇది. సో చూసుకోవచ్చు ఇంత అయితే నాకైతే టోకన్స్ అయితే రిసీవ్ అయినాయి. సో మాస్టర్ బ్యాంక్ నేను క్లిక్ చేశాను. సో డీటెయిల్స్ చూసుకోవచ్చు 1 మాస్ అయితే నాకైతే రివార్డ్ అయితే వచ్చేసింది. అండ్ 3 టోకన్ అయితే నాకైతే రివార్డ్ వచ్చింది. సో నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసేసాను. సో అప్డేట్ చేసిన 1 అవర్కే నాకైతే పేమెంట్ ప్రూఫ్ అయితే వచ్చేసింది. సో మీకు 18 అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు. సో మీరైతే అందరూ కూడా యాక్టివ్గా అయితే ఉండండి టెలిగ్రామ్లో. ఈ టెలిగ్రామ్ లూట్ అయితే పక్కా మిస్ కాకండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.